ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 48వ డివిజన్ గత 4-5 సంవత్సరాలుగా పాత ట్రాక్టర్ తోటి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తే ఒకరోజు ట్రాక్టర్ రాక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డివిజన్ శివారు ప్రాంతం కావటం వల్ల చాలా విశాలమైన డివిజన్ 3 టౌన్ ప్రాంతంలోనే కమిషనర్ గారికి, మేయర్ గారికి, ప్రభుత్వ అధికారులకి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, మా ప్రాంత కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారు 4-5 సార్లు అప్లికేషన్ పెట్టడమే కాకుండా ట్రాక్టర్ కంపల్సరీ కావాలి అంటే దాన్ని పరిశీలించి కమిషనర్, మేయర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మా డివిజన్కి ఈరోజు కొత్త ట్రాక్టర్ని ఇవ్వటం జరిగింది. మా కుటుంబం తరఫున, ఈ ప్రాంత 48వ డివిజన్ ప్రజల తరఫున, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల తరఫున మున్సిపల్ అధికారులకి, ప్రత్యేకంగా కమిషనర్ గారికి, మేయర్ గారికి, మంత్రి గారికి, ప్రభుత్వ అధికారుల యంత్రాంగాన్ని అందరికీ మా డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. మా డివిజన్లో ఒక 4 జవాన్లుగా ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లారు. ఒకళ్ళు జానీ అనే అతను 2 సంవత్సరాలు అయితే చనిపోయి, అతని కింద ఆ 5 మున్సిపల్ వర్కర్లు వెంటనే భర్తీ చేయాలని, మరి బాగింగ్ మిక్సర్ 2024 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు వచ్చినటువంటి వరదలకి బాగింగ్ మిక్సర్ పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతిగతి లేదు. ఈ ప్రాంత ప్రజలు దోమలకు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే కమిషనర్ గారు స్పందించి బాగింగ్ మిషన్ మరియు మిగతా పారిశుద్ధ కార్మికులను భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేస్తాము. కమిషనర్ గారికి, మేయర్ గారికి, మున్సిపాలిటీ అధికారులకి మా డివిజన్ ప్రజల తరఫున, 48వ డివిజన్ ప్రజల తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే మాది శివారు వార్డు వర్కర్లను కూడా ఇంకా 5-6 పెంచాలి. చాలా ఇబ్బంది అవుతుంది. మా వార్డు డెవలపింగ్కి అధికారులు కొంచెం సహకరించాలి. మంత్రి గారు కూడా సహకరించి, బాగా ఇబ్బందిగా ఉంది. వార్డులు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి, 25 నెలల నుంచి కూడా మా వార్డుకి ఒకసారి వచ్చి చూసి మా వార్డు డెవలపింగ్ చూడాలని కోరుకుంటున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది. ఈరోజు 48వ డివిజన్కి సంబంధించి మన ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఒక నూతన చెత్త ట్రాక్టర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చాలా పాత ట్రాక్టరే ఉండి కూడా ఈ యొక్క 48వ డివిజన్ లెంత్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా వర్కర్స్ కూడా తక్కువ ఉంటాం. మరి బండి మరొకసారి పోయి రావటం, వాళ్ళు ఇచ్చినటువంటి 2 ట్రిప్పుల్లోనే ఒక ట్రిప్పు పోయి లేటుగా వచ్చిన సందర్భంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి దృష్టితో కార్పొరేటర్ గారు అనేక సార్లు వెహికల్ కూడా బాగాలేదని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతో అనేక సార్లు అధికారులను కలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఒక విధంగా వారు స్పందించినట్టే కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు కొత్త వెహికల్ని 2వ విడతలో, మొదటి విడతలో 12 వెహికల్స్ ఇచ్చారు. 2వ విడతలో మా 48వ డివిజన్ కొత్త వెహికల్ ఇచ్చినందుకు మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా దానికి సంబంధించిన సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో పెంచితే బాగుంటుంది అనేటటువంటి ఇక్కడ ప్రజా కోరిక ఉంది. ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నటువంటి స్వచ్ఛతకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోతే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ 5-6 ఉన్నారు. దాంట్లో 1-2 ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇంకా సిబ్బందిని పెంచి పూర్తి స్థాయిలో 99వ పట్టణ ప్రణాళిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఏదైనా వార్డులు ప్రతి వార్డు కూడా స్వచ్ఛంగా ఉండాలి అంటే దానికి సంబంధించిన సిబ్బంది కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంపై కూడా కమిషనర్ గారు, మేయర్ గారు స్పందించి మరి వర్కర్స్ కూడా పెంచి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ వెహికల్ని కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. అట్లాగే విలేజ్ మిత్రులకు కూడా నమస్కారం. ఏదైనా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో మరి స్పీడ్గా పనిచేస్తున్న కార్పొరేటర్ గారికి, అట్లాగే సహకరించిన మంత్రి గారికి, అట్లాగే మున్సిపల్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతమంది ఊహాల్లో ఉన్నారు. ఇది మాది సిపిఎం పార్టీ. మేము ఏంటంటే ఏరియా డెవలప్మెంట్ కోసం ఎవరు ముందు కూడా పనిచేస్తే వాళ్ళమ్మడి తిరిగి ప్రజలకు ఉపయోగపడే పనిలో మేము కూడా భాగస్వాములుగా కొనసాగుతాం. అట్లనే రామారావు గారు కూడా ప్రతిదాన్ని కూడా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా పేద ప్రజలు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గారు కొంత డబ్బుతో కూడా కొంత చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా ముందు ప్రజలకు ఉపయోగపడే పనులలో వారు పిలిస్తే మేము వెంబటే రావడానికి సిద్ధమని తెలియజేస్తాం.